నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కోసం పునాది రాయి వేయడం జరిగింది. అమృత్ పథకం 2.0 కింద కొత్తపల్లి నీటి సరఫరా ప్రాజెక్టు అంచనా వ్యయం ₹26.15 కోట్లు. ఫౌండేషన్ ద్వారా గంగుల కమలాకర్ శంకుస్థాపన ఇనాగరేషన్ చేయడం జరిగింది. కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ నగరాన్ని రాష్ట్రంలోనే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుకున్నాం. ఆల్రెడీ గత 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. అద్భుతమైన రోడ్స్ నెట్వర్క్ కంప్లీట్ చేసుకున్నాం. డైలీ వాటర్ ఇచ్చిన ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ నగరం ఒకటే తెలంగాణలో. దాని 24 గంటల నీళ్ళు ఇచ్చిన కూడా ప్రయత్నం జరిగినాయి. అప్పుడే మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాయడం జరిగింది. కంటామినేషన్ ఉండొద్దు అంటే 24 గంటల నీళ్ళు ఇవ్వాలి. 24 గంటల నీళ్ళు ఇవ్వాలంటే సోర్స్ బాగున్నది, నీళ్ళు మానే టైంలో నీళ్ళు ఉన్నాయి, కానీ దాని తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, పైప్ లైన్ కావాలి, ఓవర్ హెడ్ ట్యాంకులు కావాలని చెప్తే అప్పుడు ప్రపోజల్ పంపడం జరిగింది. దానికి అనుగుణంగా మొన్ననే కేంద్ర మంత్రి బండి సంజయ్ మేము అందరం కలిసి చూడంగా కరీంనగర్లో అమృత పథకం కింద ప్రతి ఇంటికి కూడా 24 అవర్స్ నీళ్ళు వచ్చే విధంగా పైప్ లైన్ కూడా ఓపెన్ చేసుకున్నాం, ఓవర్ హెడ్ ట్యాంకులు ఓపెన్ చేసుకున్నాం. పక్కకే ఉన్న మున్సిపాలిటీ కొత్తపల్లి మున్సిపాలిటీ అప్పుడే 26 కోట్ల ప్రపోజల్ పంపడం జరిగింది. దాన్ని 26.1 కోటి శాంక్షన్లు అవడం జరిగింది. టెండర్ అయిపోయింది. కరీంనగర్ కాంట్రాక్ట్ ఇక్కడ ఇస్తుంది కాబట్టి దాన్ని కూడా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దీంతో కొత్తపల్లి మండలంలో కొత్తపల్లి మున్సిపాలిటీలోతో పాటు రాణిపూర్ గ్రామానికి కూడా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించాలని, పైప్ లైన్ తవ్వడం వల్ల రోడ్ డ్యామేజ్ అయితే రోడ్ను కూడా రిస్టోర్ చేసుకున్న ఇందులో మనం ప్రెసిడెన్స్ పెట్టుకోవడం జరిగింది. సో మ్యాక్సిమం ఒక 9 months నుంచి 1 year లోపల కొత్తపల్లి మున్సిపాలిటీలో కూడా ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైన నీరు అందించే పథకమే ఈ అమృత్ పథకం. సోర్స్ ఉన్నది కాబట్టి 26 కోట్లతో ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ప్రజల యొక్క ఆరోగ్యమే ముఖ్యంగా భావించే ఏ ప్రభుత్వం అయినా కానీ నేనున్నప్పుడు శాంక్షన్ చేసిన సబ్ సెంటర్ కూడా ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. సుమారు 6 లక్షలతో సబ్ సెంటర్ కూడా ఓపెన్ చేశారు. ఇవి ప్రజలకు కూడా అందుబాటులోకి ఈరోజు తీసుకొచ్చినాం. ఇప్పటికే డిప్రెషన్ మెడికల్ ఆఫీసర్ వేయడం జరిగింది డాక్టర్. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మరి ఇంతవరకు గతంలో సబ్ సెంటర్లు ఉన్నాయి, మరి ఈ సబ్ సెంటర్ కూడా పవర్ బిల్ కడతారా, మీరు కట్టరా? చాలాసార్లు పవర్ బిల్ కట్టకపోతే కరెంట్ వాళ్ళు వచ్చి కట్ చేస్తూ అంధకారం ఉంటున్నాయి. సో ఇటువంటి కొన్ని వీటికి నిధులు ఉండవు. దాంతోపాటు దీనికి మెయిన్ గేట్ పెడితే కూడా నిధులు లేవు, నెక్స్ట్ పెడితే నిధులు లేవు. సో ఇవన్నీ కలెక్టర్ చొరవ తీసుకొని డిఎంఎఫ్ నిధులు కానీ దీనికన్నా తీసుకొని పవర్ బిల్ కట్టడం కానీ ఇంకా మిగిలిపోయిన పనులు తొందరగా చేసే కూడా కలెక్టర్గా చొరవ తీసుకోవాలని మేము కోరుతున్నాం. లేకుంటే కట్టినా కూడా నిరుపయోగం ఉంటాయి, ప్రజలకు అందుబాటులోకి రావు. సో ఈ విధంగా 1 year పరిపాలన అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అయింది. ఇప్పటికైనా మేలుకోనండి, మంత్రులు అందరూ మేలుకోనండి. ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా మీరు కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి త్వరలోనే డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల ఉద్యమం చేయక తప్పది చేస్తాం కూడా. ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నది. వరంగల్ నిధులు వస్తున్నాయి, పెద్దపల్లి నిధులు వస్తున్నాయి, కరీంనగర్ను చిన్నచూపు చూస్తున్నారు. మరి ఎందుకు చిన్న కరీంనగర్ మంత్రులు లేరా, పనిచేస్తలేరా? డెఫినెట్గా ఒక 3-4 నెలల తర్వాత ఈ యొక్క ప్రజల పనుల మీద, ప్రజల అవసరాల మీద డెఫినెట్గా నిర్వహిస్తాం.